సైలెన్స్. మామ రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్ అంటగా బాగా ఎంజాయ్ చేద్దాం. సరేరా, నేనైతే ఆల్రెడీ పతంగులు కూడా కొనేసా. రే మీకు ఈసారి సంక్రాంతి హాలిడేస్ లేవు. అదేంటి సార్, స్కూల్లో అందరికి హాలిడేస్ ఇచ్చారుగా, మాకెందుకు ఇవ్వట్లేదు? మీరు 10th క్లాస్ గా, అందుకే మీకు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడం లేదు. 10th అయితే మాకేమైనా కొమ్ములు వచ్చాయా? మేము ప్రిన్సిపల్ సార్ తోనే మాట్లాడుకుంటాం, పదరా. ఏంట్రా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు? మీకు ఇప్పుడు క్లాస్ ఉందిగా. తొక్కలో క్లాస్ పోతే పోయింది. సార్ మాకు సంక్రాంతి హాలిడేస్ కావాలి. మీకు హాలిడేస్ ఇవ్వడం కుదరదు, కావాలంటే ఇంకేమైనా అడగండి. అదేంటి సార్, మేము పిల్లలేమేగా, మాకు మనసులు ఉంటాయిగా, మేము ఎంజాయ్ చేయకూడదా? అమ్మాయిలు మీరేం మాట్లాడరా? వాళ్ళు ఏం చెప్తే అదే సార్. మీకు హాలిడేస్ మాత్రం ఇవ్వను, కావాలంటే పండగ స్కూల్లో చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? 1,00,000 ఖర్చైనా పర్లేదు, రేపు స్కూల్లో రచ్చే. నా దగ్గర 1,00,000 లేవురా, 10 రూపాయలు ఉన్నాయి. నేనేదో ఫ్లోలో చెప్పాను. రేపు చెప్తా ప్రిన్సిపల్ సంగతి. ది నెక్స్ట్ డే. ప్రిన్సిపల్ సార్ మేనస్ లేదా? ఇంత పెద్ద కూడా లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? మే ఐ కమిన్ సార్? ఎస్ కమిన్. మన లైబ్రరీని కాల్ చేస్తున్నారు సార్, పిల్లలు అక్కడ భోగిమంట వేశారు. ఏంటి ఇంత పెద్ద న్యూస్ ఇంత స్లోగా చెప్తావేంటి? ఏంట్రా ఏం చేస్తున్నారు? మీరే కదా సార్ పండగ స్కూల్లో చేసుకోమన్నారు, అందుకే ఇక్కడ భోగిమంట వేసాం. అయ్యయ్యో, వీళ్ళు కావాలని మన హాలిడేస్ ఇవ్వలేదని ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్, వీళ్ళకి హాలిడేస్ ఇచ్చేద్దామా? వద్దు, ఇంకేం చేస్తారో చూద్దాం. ఇంత జరిగినా కూడా బుద్ధి రాలేదు వీడికి. ఏంటి ఏం లేదు సార్. రే బుక్స్ ఓపెన్ చేయండి, క్లాస్ చెప్తా. మాకు క్లాస్ వద్దు సార్, మాకు ఇప్పుడు తినడానికి పిండి వంటలు కావాలి. ఏంటి పిండి వంటలా? ఎవరెవరికి ఏమేమి కావాలి? నాకు పూర్ణ, నాకు జంతికలు, నాకు అరిసెలు, నాకు అబ్బా. ఇది స్కూల్ అనుకున్నారా, మీ ఇల్లు అనుకున్నారా? ఇల్లు లాంటి స్కూల్ అనుకుంటున్నాం సార్. అలాంటివి ఇక్కడ కుదరదు, మూసుకొని బుక్స్ ఓపెన్ చేయండి. మీరు మాకు పిండి వంటలు ఇస్తేనే మేము క్లాస్ వింటాం, లేకపోతే బాయ్కాట్ చేస్తాం. చెప్తాం మీ సంగతి. సార్ మళ్ళీ ఏంటయ్యా, వాళ్ళు నా మాట వినట్లేదు సార్. పిండి వంటలు ఇస్తే గానీ క్లాస్ వినరంట. వాళ్ళకేం కావాలో అవన్నీ ఇచ్చేయండి, అంతేగాని హాలిడేస్ మాత్రం ఇవ్వద్దు. సరే సార్. సార్ మరి వాటికి డబ్బులు నేను ఇస్తాలే. ఓకే సార్. రాజు హ్యాస్ 2 balls. ఎవరు లేకుండా క్లాస్ చెప్తున్నారేంటి సార్? మరి నన్ను ఏం చేయమంటారు సార్? వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, మీరేమో స్కూల్ కి సెలవు ఇవ్వట్లేదు. అసలు స్టూడెంట్స్ అందరు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కైట్స్ ఎగిరేస్తున్నారు సార్. గర్ల్స్ కి బాయ్స్ కి కాంపిటీషన్ అంట, ఎవరు విన్ అయితే వాళ్ళకి స్కూల్ ఇచ్చేయాలంట. పదండి చూద్దాం. ఏం చేస్తున్నారా? కనిపించట్లేదా? పతంగులు ఎగిరేస్తున్నాం సార్. ఆయన స్కూల్లో చదువుకోకుండా ఏంట్రా ఇవన్నీ? మీరే కదా సార్ పండగ స్కూల్లో చేసుకోమన్నారు. సార్ వాళ్ళకి స్కూల్ ఇచ్చేయండి. స్కూల్ ఇవ్వడం ఏంట్రా? అదేమన్నా ప్రైజ్ అనుకుంటారా? వేరే ఆప్షన్ లేదు సార్, మేము స్కూల్ నే బెట్ గా పెట్టుకున్నాం. మీరెవర్రా నా స్కూల్ ని బెట్ గా పెట్టుకోవడానికి? అయితే స్కూల్ ని ఇవ్వడం కుదరదు అంటారు. కుదరదు అయితే మాకు హాలిడేస్ ఇవ్వండి. అస్సలు కుదరదు. స్కూల్ నాకు కావాలి. నీ స్కూలా? చెప్తా. స్టాప్ ఇట్. మీరందరూ ఆఫీస్ రూమ్ రండి. మీకు ఎన్ని రోజులు హాలిడేస్ కావాలరా? అందరికి ఇచ్చినట్టే మాకు 10 రోజులు ఇవ్వండి సార్. మీరు ఈ మంత్ మొత్తం హాలిడేస్ తీసుకోండి. కుదిరితే నాకు ఇంకా కనిపించకండి సార్. మళ్ళీ ఏంట్రా? హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ సంక్రాంతి.